ఒక్కోసారి మనం ఏం చేసినా కలిసి రాదు, ఏ పని చేసినా ముంగట పడదు. అసొంటప్పుడే గాచారం మంచిగా లేదు అని అంటుంటారు చాలా మంది. ఇక ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళకు గిట్లనే అవుతున్నదట. ఓ దిక్కు ఎమ్మెల్యేలు కార్ దిగిపోయి చేతుల చెయ్యేస్తుర్రు, ఇంకో దిక్కేమో అప్పుల లొల్లి, కేసుల పంచాది, అటు ఇటు గుంజులాడినట్టే ఉన్నది పరిస్థితి. ఇక ఇప్పుడు కరెంటు కిరికిరి మీద సర్కారు వాళ్ళు వేసిన కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ సార్ హైకోర్టుకు పోతే అక్కడ కూడా సార్కు కలిసి రాలేదు. ఎంత పెద్దోళ్ళకైనా టైం ఎప్పుడు ఒక్కటే తీరుగు ఉండదు. గట్లనే ఇప్పుడు కారు పార్టీ వాళ్ళను పంచాదుల మీద పంచాదులు ఇరుకున పెడుతున్నాయి. ఓ దిక్కాటు కవితక్క జైలుకు పోయి నెలల కమానం అవుతున్నది. ఇప్పట్లో బయటకు వచ్చేటట్టు కానొస్తలేదంటారు. ఇటు కేసీఆర్ సారును ఇరుకాటంలో పెట్టేందుకు ఓ కేసు తయారైంది. అదే కరెంటు ఎట్లా పడితే అట్లా ఎంతకంటే అంత కొన్నరని ఆ లెక్కలు బొక్కలన్నీ బయట పెట్టేందుకు సర్కారు వాళ్ళు ఓ కమిషన్ వేసి విచారణ చేస్తున్నారు కదా. ఇక కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టుకు పోయిండట కేసీఆర్ సారు. కానీ అన్ని ముచ్చట్లిన్న కోర్టు సార్లు సార్ వేసిన పిటిషన్ను కొట్టేసిండ్రట. కరెంటు ఎంతకు కొన్నారు, ఏంటికి కొన్నారు అని విచారణ చేసేందుకు కమిషన్కు అర్హత ఉన్నది, అందులో తప్పేమున్నది అన్నట్టు అడిగినరట కోర్టు సార్లు. అంతేకాదు కమిషన్ పెద్ద నరసింహారెడ్డి సారు ఒక్కళ్ళ దిక్కే మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆధారాలు లేవట. అందుకే కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ సార్ వేసిన పిటిషన్ను కొట్టేసిండ్రట. అంత చూస్తుంటే కేసీఆర్ సారు తానంతట తానే విచారణకు పోయి అందరి ముంగట ఊకొని లెక్కలు చెప్పే పరిస్థితి వచ్చేటట్టున్నది అనుకుంటారా అందరూ. మరి ఇక ఏమైతుందో ముందు ముందు తెలుస్తుంది. కానీ ఇంకో దిక్కు ఎమ్మెల్యేలు అంతా కారు పార్టీలకు వెళ్ళి చెయ్యి పార్టీలకు పోయే ఎగురని చేస్తారట. ఎప్పుడే వాళ్ళు కండువా మార్చేది తెలుస్తలేదు. గిట్లనే మొన్న జగిత్యాల ఎమ్మెల్యే కండువా మార్చిండు కదా, ఆగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో పోయిండు. రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. గెలిపిస్తే పార్టీ మారుతున్నారు, రాజీనామా చేసి మారాలే, మళ్ళా గెలిచి చూపియాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇట్లా ఓ దిక్కు కేసులు, ఇంకో దిక్కు జంపింగులు, పెద్ద పరిశానే వచ్చి పడ్డది కారు పార్టీ వాళ్ళకు అనుకుంటారు పబ్లిక్.